యేసయ్యా మానవ రూపము వచ్చాడయ్యా దేవాది దేవుడు యేసయ్యా మానవ రూపము వచ్చాడయ్యా మరణించాడు మరి లేచాడు నా పాప విమోచనకై మరణించాడు మరి లేచాడు నాడు వినవయ్యా పెడచివి పేటక త్వరపడి వాసి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా ధనవంతుడై రూపురేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకై రూపురేఖలు కోల్పో ప్రభునేసుక్రీస్తు వారు ఉదయకాల వేళ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఏలైనగా పాపం వలన వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువుని క్రీస్తునందు నిత్య జీవం. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. పాపములా కొరకే నిత్య జీవముని చుటకే రాజుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే రాజుండు సజీవు. మా ప్రియమైనటువంటి ఆళ్ళగడ్డలో ఉన్నటువంటి మా దేశీయులారా, ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్త అనగా మంచి వార్త మీకు తెలియపరచడానికి కొరకై ప్రభు ఉదయకాలంలో మీ మధ్యకు నడిపిస్తూ వచ్చాడు. కొంత సమయం యేసు ప్రభుని గురించినటువంటి మాట మీరు వినాలని చెప్పి ప్రభునామం. కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ. ఎందుకయ్యా ఇంతగా ప్రేమిస్తున్నాడంటే, ప్రతి మానవుడు కూడా దేవుని మాట వినకుండా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపములో నశించిపోతున్నాడు. అనగా పాపములో నశించి నిత్య నరకానికి, పాతాళానికి, అగ్నిగుండమునకు వెనుక కొరకై మానవుడు సిద్ధంగా ఉన్నాడు. వేదన, నిందలు, అవమానములు, నెమ్మది లేని పరిస్థితి, సమాధానము, సంతోషము లేని జీవితము ప్రతి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు లోకములు ఉన్నటువంటి మానవుణ్ణి, పాపములో జీవించే మానవుని ఎంతో ప్రేమిస్తున్నాడు. చూసినారా? కాబట్టి మనుషులు ఎలాంటి వారంటే పెడితే ప్రేమిస్తారు, పెట్టకుంటే ద్వేషిస్తారు. ఇది మానవుని యొక్క ప్రేమ, అంటే స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. యేసు ప్రభు యొక్క ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఆయనలో ఎలాంటి కల్మషం అనేది లేదు. దేవుడు ప్రతి మానవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాడు. చెడ్డవారి మీద, మంచి వారి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి అన్న, అక్క, ఈ యొక్క ఉదయ కాలములో ప్రభుతలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. నీ కొరకై చూడు, కాళ్ళను చూడు, నీళ్ళను కొట్టి ప్రభురాక్షముందయును నీ కొరకై కాచెను. ఇచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. సెలవిస్తున్నారు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాదా, ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన అని ఎందు విశ్వాసముంచు ప్రతివాడునైనాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యములకు చేయలేడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నిండి వారు గొప్ప ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందేదారు. మదిలేక వేసారి విచేసిన బ్రతుక హృదయములో నెమ్మదిలేక వేసారి విచేసిన బ్రతుక కడసారి నిరీక్షణ ఇది తరుణములోనా సాక్షించు నిన్ను చేరైనా మానవా దినమో మికిలి అనుకూల సమయము ఇది రాసిన దినమో ఇప్పుడే యేసుని ఎదలో ఇది రాసిన దినమో ఇప్పుడే యేసుని ఎదలో ఇది రాసిన దినమో ఆశతరం బాపునయా ఆయేసుని తెలుసకు ఆశతరం బాపునయా. మందిరానికి హల్లెలూయా. గ్రామస్తులారా, ఉదయకాలంలో మీకు శుభార్త చేయడానికి వచ్చి ఉంటున్నాం. ప్రయాసపడి వారం మోసుకుంటున్న సమస్య తిన్నారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తానని పద్ధతిగానమైన ధైర్యం కలిగిస్తా ఉంది. మోక్షం కొరకై తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును కలవరుసలలో చెందించినాడు, మరణించి సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నాకు మొరపెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇచ్చానంటున్నాడు. వితౌట్ రికమెండేషన్, ఒక రికమెండేషన్ అవసరం లేదు చూడారా. సృష్టికమైనటువంటి దేవాది దేవుడు మరి పరలోకం నుండి మనుషులందరినీ కూడా ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు. కాబట్టి సృష్టికర్తన దేవుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. యేసు చెప్పాను, నేనే. ఉదయకాల సమయంలో మేము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే దేవుని ప్రేమను ప్రకటించడానికి, దేవుని యొక్క ప్రేమను తెలియపరచడానికి మేము ఈ విధంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంటున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఒక మహాకవి అన్నాడు, లోకమంటే దేశమంటే మధ్య కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అనగా ఏ మనిషినైనా యేసు ప్రభు యొక్క దృష్టిలో మతము లేదు, కులము లేదు, అందరినీ కడకి లోకము వదలెదవు, పాపపు ముళ్ళును విరచే కడకి లోకము వదలెదవు. యేసు లేనిచో పాపిక శ్రేయమే లేదు, యేసు లేనిచో పాపిక శ్రేయమే లేదు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి,
నీతిమంతుడైన యేసు నామమున మీకు వందనం చెల్లిస్తున్నాను. చెప్పబడుతున్న సువార్త వాక్యము నీరు గట్టి ఫలింప చేయండి, కొన్ని ఆత్మలైన రక్షింపబడి పరలోక రాజ్యంలో చేరుటకు సహాయపడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మేము సువార్త చెప్పుకుంటా వచ్చేటప్పుడు ఒక స్కూటర్లో వచ్చే వ్యక్తి నాకు ఎదురు పడతా వచ్చినాడు. ఆయనకు ఎదురుగా ఉండే ఇంకొక స్కూటర్ ఆయన అడుగుతున్నాడు, అయ్యా నువ్వు స్టాండు తీసి ఉండవు, స్టాండు తీయబడిన స్టాండు అది కొద్దిగా సర్దుకో అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ స్టాండ్ వల్ల ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. అంతేకాకుండా ఒక జాలిగల మనసుతో, మంచి మనసుతో ఆయనను ఎదురుగా ఉండే స్కూటర్ వ్యక్తిని, ఇటు పక్కన ఉండే స్కూటర్ వ్యక్తి కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్యజీవ పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఏ భేదము లేదు, అందరిని పాపం చేసి దేవుడు దేశ మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఆ జ్ఞాన కాలం అయితే దేవుడు చూచిచున్నట్టుగా ఉండేను. ఇప్పుడైతే అందరినంతను మారు మనసు పొందాలని పవనేశ్వరిస్తూ మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తున్నది. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలో వచ్చిన వాక్యము నమ్మదనేది, పూర్ణ అంగీకారముకు యోగ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు మనకు ఆయన అనుగ్రహించును. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీటి వారిను గొప్ప ఆత్మరక్షణ పొందేదారు. ఇదే రక్షణ సువార్త. ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే సద్దం కాలనీ ఆలగడ్డలో ఎల్ బేతెల్ ప్రార్థనా మందిరం ఉంది. పొద్దున్నే 10 గంటలకు, అనగా ఇప్పుడు 10 గంటలకు ప్రత్యేక కూడిక ఉంది. మీరు ఇంకా యేసు క్రీస్తుని తెలుసుకోవాలనుకుంటే సహాయపడిన యేసు ప్రభునికి జై, ఏలు బేతెలు యేసు ప్రభునికి జై, హల్లెలూయా. హల్లెలూయా.